తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. వారిద్దరూ తమ అభిప్రాయాలను ప్రదర్శించే విధానం భిన్నంగా ఉండవచ్చు, కానీ దాని ప్రధాన భాగం కేవలం ముస్లింల బుజ్జగింపు మాత్రమే. ఇద్దరూ ఎలాంటి మొహమాటం లేకుండా ముస్లిం అనుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. ముస్లిం సమాజానికి 4,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ మాట్లాడింది. బీఆర్ఎస్ కూడా అదే చేసేది. అందుకే ముస్లింలకు 4% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇలాంటి బుజ్జగింపుల నుంచి తెలంగాణను విడిపించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. ఈ బుజ్జగింపు మనస్తత్వం రజాకార్ల వ్యవస్థ లాంటిదని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిజాం పాలనలో భారతదేశంలోని హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన పారామిలిటరీ సంస్థ రజాకార్ సంస్థ. వీరు నిజాం పాలనకు మద్దతు పలికారు మరియు వ్యతిరేకించిన వారిపై వారి క్రూరమైన వ్యూహాలకు పాల్పడ్డారు. 1948లో హైదరాబాద్ విలీనానికి ముందు సమయంలో రజాకార్లు హైదరాబాద్ మరియు భారత ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెంచారు మరియు విలీన ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించారు. రజాకార్ల వారసత్వం వివాదాస్పదమైంది. వారి చర్యలు భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా గుర్తుండిపోయాయి. వెళ్లే ముందు అబ్దుల్ వాహిద్ ఓవైసీ అనే లాయర్కు మజ్లిస్ పగ్గాలు అప్పగించడం గమనార్హం. ఎంఐఎంను ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్గా ఏర్పాటు చేసింది. అతని మనవడు అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత పార్టీ నాయకుడు. అతను తరచుగా తన సోదరులతో కలిసి మతపరమైన ప్రసంగాలు చేస్తాడు.